అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి గౌరవనీయులైనటువంటి పురంధేశ్వరి గారి 66వ జన్మదిన వేడుకలు ఇవాళ బద్వేల్ పట్టణ అర్బన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ గారి ఆధ్వర్యంలో ఇవాళ సాయంకాలం సమయంలో కేక్ కట్ చేసి నందమూరి అభిమానులు కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ యొక్క కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరై పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కేక్ కటింగ్ సంబరాలు అనేది జరగబోతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్, అలాగే ఉపాధ్యక్షులు మద్దిశెట్టి ప్రసాద్ రాయల్ గారు, కుప్పాల నరసింహులు గారు, తిరుపతి రెడ్డి గారు, కార్యదర్శి సనమాల బాలచల్లమ్మ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి ముఖం శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో గజ్జల సుబ్రహ్మణ్యం గారు, అలాగే ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షురాలు కటారి కిరణ్ కుమారి గారు, ప్రధాన కార్యదర్శి ముఖం శ్రీనివాస్ గారి యొక్క కార్యక్రమానికి పాల్గొనడం ఎంతో సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమానికి సుందరం సుబ్బరాయుడు, అతిక్కారి సుబ్రహ్మణ్యం, అలాగే అనిల్, మనందరికీ సుపరిచితులైనటువంటి వల్లెంకొండ సూర్య గారు, వారు ఇవాళ యొక్క కార్యక్రమానికి పాల్గొనడం కూడా ఎంతో సంతోషకరం. ఇవాళ యొక్క కార్యక్రమంలో ఒక గొప్ప ఘనత చరిత్ర అనేది ఉంది, మనం చూపిస్తాము. ఇక్కడ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త తన యొక్క కుడి చేతికి టాటూ వేసుకోవడం అనేది ఎంతో గర్వకారణం. అన్న ఒకసారి మీ టాటూ చూపించండి. మనం ఇక్కడ చూడొచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి వల్లెంకొండ సూర్య గారు, ఆయన భారతీయ జనతా పార్టీ యొక్క టాటూను తన చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకోవడం అనేది ఆయనకు ఆ యొక్క పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక టాటూ ఉండడం అనేది ఎంతో గొప్ప విశేషం. ఈ యొక్క పురంధేశ్వరి పుట్టినరోజు సందర్భంగా బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ గారు ఇప్పటి వరకు కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. మనతో బద్వేల్ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం మనం. ఈరోజు చాలా శుభదినం. మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారి 66వ పుట్టినరోజు సందర్భంగా ఈ బద్వేల్ టౌన్లో ఒక సంబరాలు చేసుకోవడం జరిగింది. ఆమెకు బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు వల్లెంకొండ సూర్యనారాయణ గారు రావడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే మన ఎగువపాలెం నుంచి మన దళిత మోర్చా నాయకులు కూడా రావడం జరిగింది. అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ అందరికంటే బాగా ఉత్తేజవంతుడైనటువంటి మెయిన్ మన బద్వేల్ టౌన్లో ఒక టాటూను కూడా ఆయన జన్మ హక్కుగా వేపించుకున్నటువంటి వ్యక్తి మన వల్లెంకొండ సూర్యనారాయణ గారిని కూడా ఈ కార్యక్రమం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన భారతీయ జనతా పార్టీ మన శ్రీమాన్ बोलो भारत माता की, बोलो भारत माता की, बोलो भारत माता की. పురంధరేశ్వరి నాయకత్వం, పురంధరేశ్వరి నాయకత్వం, పురంధరేశ్వరి గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి పురంధరేశ్వరి గారి నాయకత్వం. మనతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ముఖం శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ యొక్క కార్యక్రమం గురించి. సార్ చెప్పండి ఈ యొక్క కార్యక్రమం గురించి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు అయినటువంటి పురంధేశ్వరి గారి పుట్టినరోజు 66వ పుట్టినరోజు జరుపుకుంటా ఉంది. ఆ మేడం గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బద్వేల్లోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సీనియర్ నాయకులు, దళిత మోర్చా అధ్యక్షులు అందరు ఈరోజు సంతోషంగా మేడం గారికి విషయం చెప్పడానికి ఇక్కడికి అందరం వచ్చాము. ఆమెకు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున బద్వేల్ పట్టణ కమిటీ సభ్యుల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఒక సీనియర్ నాయకుడు ఉన్నాడు,
అందరికీ నమస్తే. ముఖ్యంగా మా బీజేపీ కార్యకర్తలకు రాష్ట్ర స్థాయిలో మన పురంధేశ్వర్ గారి యొక్క 66వ జన్మదిన శుభాకాంక్షలు అనేది చాలా సంతోషాన్ని కలిగించింది. ఆమె ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలకు నిరంతరం కూడా ప్రజలకు సేవా కార్యక్రమంలోనే వారంతా మునిగి తేరారు. ఈరోజు 66వ పుట్టినరోజు ఎంత గొప్పగా వేడుకలు జరిపినందుకు మన రాయల్ అన్నగారికి మరియు మా బీజేపీ కార్యకర్తలందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కుప్పాల నరసింహులు గారు, భారతీయ జనతా పార్టీ అంటే తన ఇంటి పేరుగా భావించేటటువంటి వ్యక్తి మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. పురంధేశ్వరి గారు గతంలో కేంద్ర మినిస్టర్గా కూడా చాలా మన్ననలు పొంది చాలా మహిళ అయినప్పటికీ కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి. ఆమె ఇంకా ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు పూర్తిగా బతకాలని, ఆమె దేవుడు ఆమెను ఆశీర్వదించాలని, ఉన్నత పదవి శిఖరాలు అధిరోధించాలని పార్టీ అనుకూలంగా ఆమె మార్పు తీసుకొని వచ్చింది. ఆమె వచ్చి దిగినప్పుడు కనీసము మండల కమిటీలు కూడా లేవు రాష్ట్రంలో. ఈరోజు దాదాపు 75% మండలాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి మహిళ అయినా కూడా ఓర్పుతో ఓపికతో అందరి మనస్తత్వాలు అర్థం చేసుకొని చేసినటువంటి ఘనత ఆమెదే వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆడమనిషి అయినా కానీ పార్టీ సిద్ధాంతం కోసం పని అహర్నిశలు కృషి చేస్తుంది. కాబట్టి మనం కూడా మన కార్యకర్తలను కూడా ఒకరినొకరు పార్టీ బలోపేతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా स्वतंत्र भारत माता की